హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ అతి త్వరలో నిర్వహించేటటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో మన ఏకలవ్య విద్యార్థులు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అందరూ భయపడుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో 75కి 75 మార్కులే సాధించాలి అనేటటువంటి లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఏకలవ్య బ్రహ్మోస్ సిరీస్ క్లాస్ 5కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మాట్లాడుతాను అనుకుంటున్నాను. అత్యంత రీసెంట్ డేటాతో ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వాలని నేను భావిస్తున్నాను. ఈ క్లాస్కి మీ అందరికీ స్వాగతం. మొదట నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే మిత్రులారా, 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు మొత్తం కరెంట్ అఫైర్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి టోటల్ సిలబస్కి అనుగుణంగా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలతో 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేడెక్స్ బుక్ని ఆల్రెడీ మన గాంధీవం యాప్లో రిలీజ్ చేయడం జరిగింది. గాంధీవం యాప్ని డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తున్నాను. లేదంటే ప్లేస్టోర్లో GANDEEVAM గాంధీవం అని మీరు టైప్ చేసినట్లయితే గాంధీవం యాప్ డౌన్లోడ్ అవుతుంది. దానిలో డైరెక్ట్ ఈ PDF అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే డౌన్లోడ్ చేసుకోవడంలో 9949449941కి కాల్ చేసి కూడా మీరు దాన్ని పొంది మీరు చదువుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా అత్యధిక మార్కులు మీ అందరూ సాధించాలన్నదే నా ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేస్తున్నాను. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్తాం. ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే పునరుత్పాదకం కానీ మరియు పునరుత్పాదక శక్తి వనరులు అండ్ ఇండియాస్ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అనే సిలబస్ ఇచ్చాడండి. అంటే భారతదేశ స్థాపిత సామర్థ్యాలు అనేటటువంటి సిలబస్ ప్రకారం నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇండియాస్ ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీ. ఈ ఎనర్జీ కెపాసిటీ ఎంతెంత ఉన్నాయి ప్రజెంట్, అది ఎప్పటికి నేను చెప్తారంటే 2024 డిసెంబర్ 31 నాటికి 2024 డిసెంబర్ 31 నాటికి మన ఇండియా యొక్క స్థాపిత శక్తి వనరుల సామర్థ్యం ఎంత ఉంది అంటే పునరుత్పాదక శక్తి ఎనర్జీ అనేది ఎంత ఉత్పత్తి చేయడం జరుగుతోంది. ఇది ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఆఫ్ ఇండియా ఒక్కసారి మనం చూసినట్లయితే ఒక రంగం సంబంధించినటువంటి 2024 డిసెంబర్ 31 నాటికి అంటే అత్యంత రీసెంట్ డేటాని మీకు అందిస్తున్నానండి. అది ఏ విధాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రిపోర్టుల ప్రకారం నేను మొత్తం ఇస్తున్నానండి. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మొట్టమొదటి మన అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విండ్ ఎనర్జీ అనేది ప్రస్తుతం 2024 డిసెంబర్ 31 వరకు మన భారతదేశానికి ఉన్నటువంటిది ఎంత అంటే 48,163 మెగావాట్ల విండ్ ఎనర్జీ పవన విద్యుత్ అనేది మన భారతదేశానికి ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అంటే స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉందన్నమాట. ఇది పవన విద్యుత్ గురించి. అలాగే సోలార్ పవర్ ఎంత కెపాసిటీ మనం కలిగి ఉన్నాము అంటే 2024 డిసెంబర్ 31 నాటికి సోలార్ పవర్ మనం ఎంత ఉత్పత్తి చేసే కెపాసిటీ కలిగి ఉన్నామంటే 97,864 మెగావాట్ల ఈ సోలార్ పవర్ని, సౌర విద్యుత్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మన భారతదేశం కలిగి ఉంది. అలాగే స్మాల్ హైడ్రో పవర్ ఈ స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఎంత ఉత్పత్తి చేస్తున్నాయి మన భారతదేశంలో అంటే 5,100 మెగావాట్లు. 5,100 మెగావాట్ల సామర్థ్యం అనేది మన భారతదేశానికి కలిగి ఉందన్నమాట, స్మాల్ హైడ్రో ఎనర్జీ. అలాగే బగాసే అంటే అర్థం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. బగాసే అంటే చెరుకు పిప్పి, అంటే ఏదైతే వృధా పదార్థాలు ఉంటాయో ఆ చెరుకుతో వచ్చినటువంటి బగాసే ఏదైతే వృధాగా ఉంటుందో ఆ చెరుకు పిప్పి నుంచి తయారు చేసేటటువంటి విద్యుత్ అనమాట. ఆ విద్యుత్ సామర్థ్యం అనేది మన భారతదేశంలో 9,806 మెగావాట్ల బగాసే ఎనర్జీ అనేది మన భారతదేశం 2024 డిసెంబర్ 31 నాటికి కలిగి ఉందన్నమాట. అంటే ప్రస్తుతానికి కూడా అదే డేటా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి డేటా అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం ఇవి అత్యంత రీసెంట్ డేటాస్ అనమాట. దాని ప్రకారం ఇంత సామర్థ్యం కలిగి ఉంది. అలాగే బయోమాస్తో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఈ బయోమాస్తో చేసేటటువంటి ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ఎంత కెపాసిటీ కలిగి ఉన్నాం మనం అంటే 921 మెగావాట్స్ ఈ బగాసే ఆధారితమైనటువంటి ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వేస్ట్ టు పవర్, వృధా నుంచి విద్యుత్,
ఏదైతే వేస్ట్ ఉంటుందో, మున్సిపల్ వేస్ట్ ఉంటుందో, ఆ మున్సిపల్ వేస్ట్ నుంచి లేదా వృధా నుంచి పవర్ ఉత్పత్తి చేయడం అనేది 249 మెగావాట్ల వరకు మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరొక వేస్ట్ ఎనర్జీ ఉంటుంది. అంటే వేస్ట్లో కూడా రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ వేస్ట్ ఒక రకంగా ఉంటుంది, లేకపోతే పారిశ్రమల నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఒకలా ఉంటుంది. ఈ 2 రకాలైనటువంటి వేస్ట్ల నుంచి కూడా మనం ఒక దాని నుంచి 249 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే మరో దాని నుంచి, అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ వేస్ట్ టు పవర్ అండ్ వేస్ట్ టు పవర్ అనే 2 పాయింట్లు చెప్పాను మీకు. ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఒక్కసారి నేను చెప్పిన తర్వాత చెప్తాను. వేస్ట్ టు పవర్ మరొకటి ఏం ఉత్పత్తి చేస్తున్నాం అంటే 370 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పుడు రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా నేను చెప్తాను. ఇది ఆఫ్ గ్రిడ్ అనమాట. ఆఫ్ గ్రిడ్, ఇది ఆన్ గ్రిడ్. ఏంటి ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ అంటే మన నేషనల్ గ్రిడ్ ఉంటుంది. ఆ గ్రిడ్కి అనుసంధానమైనటువంటి వేస్ట్ పవర్ ఎనర్జీ 249 మెగావాట్లు. ఆఫ్ గ్రిడ్ అంటే గ్రిడ్కి అనుసంధానం కాకుండా వేస్ట్ ఎనర్జీ ఎంత ప్రొడక్షన్ అవుతుందంటే 370 మెగావాట్లు అనేది మనం ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. మొత్తం మీద ప్రస్తుతం మనం టోటల్ ఈ పునరుత్పాదక ఎనర్జీని 2024 డిసెంబర్ 31 నాటికి, అంటే అత్యంత రీసెంట్ వరకు ఎంత ఉత్పత్తి చేస్తున్నామంటే మొత్తం మీద 1,62,476 1,62,476 మెగావాట్ల పునరుత్పాదక శక్తి అనేది మన భారతదేశం ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఎప్పటి వరకు అండి? ఎప్పటి వరకు చెప్పానండి నేను? 2024 డిసెంబర్ 31, అంటే అత్యంత రీసెంట్ డేటా వరకు కూడా ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలన్నమాట. అయితే దీనిలోని ఆఫ్ గ్రిడ్లో ఉన్నటువంటి మరికొన్ని పవర్స్ ఉన్నాయి, కానీ అవి అంత మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ డేటాను మాత్రం మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా ఒక సెక్షన్ మొత్తాన్ని ఈ విధమైనటువంటి సెక్షన్తోనే, కంప్లీట్ డేటాతోనే మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డేటాను మీరు కంపల్సరీగా గుర్తుంచుకోండి. ఒకసారి మళ్ళీ చూడండి. విండ్ ఎనర్జీ, పవన విద్యుత్, ఏవైతే విండ్ మిల్స్ ఉంటాయో ఆ విండ్ మిల్స్ నుంచి ఉత్పత్తి చేసినటువంటి మొత్తం ఎనర్జీ ఎంత అండి? 48,163 మెగావాట్లు. సోలార్ పవర్ నుంచి ఎంత ఉత్పత్తి చేస్తున్నాం అంటే 97,864 మెగావాట్స్. అలాగే స్మాల్ హైడ్రో పవర్ నుంచి 5,100 మెగావాట్లు. బగాసే నుంచి 9,806 మెగావాట్లు. బయోమాస్ నుంచి 921. వేస్ట్ ఎనర్జీ ఆన్ గ్రిడ్ 249. వేస్ట్ పవర్ ఆఫ్ గ్రిడ్ 370 మెగావాట్లు. మొత్తంగా 2024 డిసెంబర్ 31 నాటికి మన భారతదేశానికి ఉన్నటువంటి టోటల్ ఈ పునరుత్పాదక ఎనర్జీ ఎంత ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది అంటే 1,62,476 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి చేసేటువంటి కెపాసిటీని మన భారతదేశం అనేది కలిగి ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన పాయింట్. అయితే ఈ ప్రధానమైన పాయింట్ భారతదేశం గురించి ఆల్రెడీ మనం గుర్తుంచుకున్నాం. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది? 2024 మనం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఏది చూసినా సరే ఆంధ్రప్రదేశ్ ఓరియంటేషన్లోనే మనం చదువుకుంటూ వెళ్ళాలి. 2024 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది? RE కెపాసిటీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ. ఈ టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ, ఆంధ్రప్రదేశ్ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది 2024 డిసెంబర్ 31 నాటికి మీకు చెప్తాను. ఒకసారి చూడండి అది ఎంత అంటే, ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే విండ్ ఎనర్జీ, పవన విద్యుత్, విండ్ ఎనర్జీ మన ఆంధ్రప్రదేశ్లో 4,096 మెగావాట్ల పవన విద్యుత్ని మన ఆంధ్రప్రదేశ్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. ఎప్పటికండి? 2024 డిసెంబర్ 31 నాటికి. అలాగే దాని తర్వాత బయోమాస్, ఈ బయోమాసు బగాసే 2 కలిపే మనకి ఈ డేటా ఇవ్వడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం యొక్క రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ యొక్క వెబ్సైట్ నుంచే ఈ డేటా నేను తీసుకున్నానండి. మీరు ఏం కాదు, మీరు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ యొక్క మినిస్ట్రీ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఆ మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని మీరు ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఇదే డేటా మీకు కనిపిస్తుంది. బయోమాస్ లేదా బగాసే జనరేషన్ అనేది 378 మెగావాట్స్ ఉంటుంది. కాకపోతే మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలా ఎక్కువ పేజీలతో ఉంటుంది. దాన్ని మనం క్రోడీకరించుకుంటే ఈ డేటా వస్తుందన్నమాట. మీకు ఈజీగా ఉండడం కోసమని ఈ డేటా మీకు చెప్తున్నాను. నెక్స్ట్ మూడోది ఏంటంటే స్మాల్ హైడ్రో పవర్ మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది? స్మాల్ హైడ్రో పవర్ కెపాసిటీ మన ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉంది అని అంటే 163 మెగావాట్స్.
163 మెగావాట్స్ స్మాల్ హైడ్రో పవర్ కెపాసిటీ అనేది మన ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. అంతేకాకుండా నాన్ బగాసేతో బయోమాస్ ఉంటుంది. బయోమాస్లని 2 రకాలు ఉంటాయి. బయోమాస్, ఈ బయోమాస్ ఏంటంటే నాన్ బగాసే. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, బగాసే అంటే చెరుకు పిప్పి. మనం సాధారణంగా చెరుకును తయారు చేస్తుంటాం కదండి. పంచదార పరిశ్రమ అన్నింటిలో కూడా చెరుకు నుంచి పంచదార తయారు చేస్తుంటారు. దానిలో చెరుకు పిప్పి ఏర్పడుతుంది, అంటే వృధా. ఆ చెరుకు పిప్పిని ఏమంటారంటే బగాసే అంటారు. ఈ బగాసే నుంచి ఉత్పత్తి అయింది మొట్టమొదటి దానిలో మనకి ఇచ్చాం బయోమాస్ అని చెప్పి 378 మెగావాట్స్ అని ఇచ్చాం. ఇప్పుడు మరో బయోమాస్, అదేంటంటే బగాసే కాకుండా మిగిలినటువంటి చెత్త అనమాట. దాని నుంచి బయోమాస్, అటువంటి బయోమాస్ నుంచి మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నామంటే మొత్తం మీద 113 మెగావాట్స్ అనేది 113 మెగావాట్లు అనేది బయోమాస్ నాన్ బగాసే నుంచి మనం ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో వేస్ట్ టు ఎనర్జీ, వృధా నుంచి, అంటే మున్సిపల్ వేస్ట్ ఇవి ఉంటాయి కదండి, ఆ వేస్ట్ నుంచి మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం అంటే 53 మెగావాట్ల ఎనర్జీని మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరొక వేస్ట్ కూడా ఉంటుంది, అది ఆఫ్ గ్రిడ్ అనమాట. వేస్ట్ టు ఎనర్జీలో ఇది ఎంత ఉంది అంటే 29 మెగావాట్లు ఉంది. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇది ఆన్ గ్రిడ్, ఇది ఆఫ్ గ్రిడ్. ఇక్కడ ఆన్ గ్రిడ్కి ఆఫ్ గ్రిడ్కి తేడా ఏంటంటే జాతీయ గ్రిడ్తో అనుసంధానం అయితే దాన్ని ఆన్ గ్రిడ్ అంటారు. అది అనుసంధానం కాకుండా లోకల్లోనే ఉత్పత్తి చేస్తుంది అని అంటే దాన్ని ఆఫ్ గ్రిడ్ అంటారు అనమాట. అలాంటి ఆన్ గ్రిడ్లో ఉత్పత్తి అవుతున్నటువంటి వేస్ట్ టు ఎనర్జీ ఎంత అంటే 53 మెగావాట్ల విద్యుత్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి అవుతుంది. అలాగే 29 మెగావాట్ల ఆఫ్ గ్రిడ్ వేస్ట్ టు ఎనర్జీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవ్వడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మరొకటి కూడా ఉంది, దాని పేరు ఏం పేరు అంటే బయోపవర్. ఈ బయోపవర్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉత్పత్తి జరుగుతుందంటే 574 మెగావాట్స్ బయోపవర్ ఉత్పత్తి చేస్తున్నాం. నెక్స్ట్ మరొకటి ఏంటంటే గ్రౌండ్ మౌంటెడ్ సోలార్, అంటే భూమి మీద సోలార్ ప్యానల్స్ పెట్టి ఆ సోలార్ నుంచి ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, సోలార్ ప్లాంట్స్ పెట్టి ఆ సోలార్ పవర్ నుంచి ఎంత ఉత్పత్తి చేస్తున్నాం అంటే 4356 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఏది సోలార్ పవర్. అది కూడా ఏంటంటే సోలార్ పవర్లో మనం 2 రకాలుగా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి గ్రౌండ్ సోలార్ పవర్ ఒకటి, ఇంకోటి సోలార్ రూఫ్ టాప్ ఒకటి. సోలార్ రూఫ్ టాప్కి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే, అంటే మనం సాధారణంగా ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ సోలార్ పవర్ని ప్రతి ఒక్కరి రూఫ్ టాప్లో కూడా, అంటే గృహాల యొక్క రూఫ్ టాప్ మీద పెట్టడం కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరే పిఎం సూర్యఘర్ పథకం, లేదా దీన్ని పిఎం సూర్యఘర్ యోజన అని కూడా పిలుస్తారు. దీన్ని ఏమంటామండి, సోలార్ రూఫ్ టాప్. ఈ సోలార్ రూఫ్ టాప్ ద్వారా మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం ప్రజెంట్ అంటే 285 మెగావాట్ల విద్యుత్ అనేది ఈ పిఎం సూర్యఘర్ లేదా సోలార్ రూఫ్ టాప్ ద్వారా మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ కుసుమ్ పథకం ద్వారా హైబ్రిడ్ సోలార్ ఈ ప్రాజెక్టుల ద్వారా మనం మొత్తంగా 88 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. మొత్తం మీద ఏంటంటే ఇక్కడ మీకు 3 విషయాలు చెప్పాను నేను. ఒకటి గ్రౌండ్ సోలార్ ఒకటి, పిఎం సోలార్ గారు ఒకటి, అండ్ హైబ్రిడ్ సోలార్ ఒకటి. ఈ మూడింటి నుంచి మొత్తం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం, మొత్తం సోలార్ని మన ఆంధ్రప్రదేశ్లో 4730 మెగావాట్ల ఉత్పత్తి చేస్తడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు గ్రౌండ్ సోలార్ అనేది 4356 అని చెప్పాను. పిఎం సూర్య గారి నుంచి 285 అని చెప్పాను. అలాగే హైబ్రిడ్ సోలార్ నుంచి 88 మెగావాట్లు అని చెప్పాను. ఇదంతా కలిపి మొత్తం అంతా కూడా సోలార్ పవర్. మన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం సోలార్ పవర్ ఎంత అంటే 4730 మెగావాట్లు. ఎప్పటికండి 2024 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేసినటువంటి సోలార్ పవర్ ఎంత 4730 మెగావాట్లు. దీనిలో గ్రౌండ్ సోలార్ అనేది 4356 మెగావాట్లు, పిఎం సూర్య గారు లేదా సోలార్ రూఫ్ టాప్ అనేది 285 మెగావాట్లు, హైబ్రిడ్ సోలార్ అనేది 88 మెగావాట్లు, మొత్తంగా 4730 మెగావాట్లు. ఓకే, ఈ విధంగా ఇది సోలార్ పవర్. ఇప్పుడు మళ్ళీ పెద్దవైనటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి. హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, ఆ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ద్వారా మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం మొత్తం అంటే 1610 మెగావాట్లు.
1610 మెగావాట్ల విద్యుత్ అనేది హైడ్రో పవర్ ప్రాజెక్టుల ద్వారా మనం ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. ఇది 10th వన్. ఓకే, ఈ విధంగా మొత్తం ఈ 10 సోర్సెస్ ద్వారా మొత్తంగా మనం అంతా కలిపి 11,174 మెగావాట్ల విద్యుత్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో 2024 డిసెంబర్ 31 నాడు ఉత్పత్తి చేయడం జరుగుతోంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్స్. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పునరుత్పాదక ఎనర్జీ సోర్సెస్ గురించి అనమాట. ఇక మళ్ళీ ఒక్కసారి మెన్షన్ చేస్తాను చూడండి. 2024 డిసెంబర్ 31 నాటికి ఇండియాలో ఏ సోర్సెస్ నుంచి ఎంతంత ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్నామో మనం చెప్పుకున్నాం. 2024 డిసెంబర్ 31 అంటే ఇప్పటికీ కూడా అదే డేటా ఉంది, ఈ రోజుకి కూడా అదే డేటా ఉందన్నమాట. అందువల్ల ఎగ్జామ్లో ఇస్తే ఈ డేటా మీదే క్వశ్చన్ వస్తుందన్నమాట. అందువల్ల నేను ఎంత పాయింట్అవుట్ చేస్తున్నాను. 2024 డిసెంబర్ 31 నాటికి ఇండియా వైడ్గా నేను ఆల్రెడీ డేటా ఇచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంతగా ఉంది? ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో 2024 డిసెంబర్ 31 నాటికి పవన విద్యుత్ అనేది 4096 మెగావాట్లుగా ఉంది. బయోమాస్ అనేది 378 మెగావాట్లుగా ఉంది. స్మాల్ హైడ్రో అనేది 163 మెగావాట్స్గా ఉంది. బయోమాస్ నాన్ బాగాసే బయోమాస్ అనే ఎనర్జీ అనేది 113 మెగావాట్లుగా ఉంది. వేస్ట్ టు ఎనర్జీ ఆన్ గ్రిడ్ 53 మెగావాట్లుగాను, వేస్ట్ టు ఎనర్జీ ఆఫ్ గ్రిడ్ 29 మెగావాట్లుగా ఉంది. అలాగే బయో పవర్ అనేది 574 మెగావాట్స్గా ఉంది. నెక్స్ట్ సోలార్ అనేది 4730 మెగావాట్లుగా ఉంది. ఈ 4730లో 4356 మెగావాట్ అనేది గ్రౌండ్ సోలార్ కాగా 285 మెగావాట్లు అనేవి పిఎం సూర్య గారు లేదా సోలార్ రూఫ్ టాపుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. అండ్ హైబ్రిడ్ సోలార్లో 88 మెగావాట్లు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి హైడ్రో ప్రాజెక్టుల ద్వారా 1610 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది. మొత్తంగా మన ఆంధ్రప్రదేశ్లో 2024 డిసెంబర్ 31 నాటికి 11,174 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతోంది. ఇది కేవలం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేది ఈ విధంగా ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డేటా. ఇప్పుడు దీనికి అనుగుణంగా మరికొన్ని ప్రశ్నలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటంటే లక్ష్యాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్కి మరియు భారతదేశానికి ఉన్నటువంటి లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి 2030 నాటికి మన ఇండియాలో ఎంత రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని భారతదేశం లక్ష్యంగా కలిగి ఉంది అంటే 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని 2030 నాటికి ఉత్పత్తి చేయాలని భారతదేశానికి లక్ష్యంగా కలిగి ఉంది. ప్రస్తుతం మన భారతదేశానికి ఉన్నటువంటి మొత్తం ఎనర్జీ సోర్స్ ఎంత ఉత్పత్తి అవుతుందంటే 462 గిగావాట్ల ఉత్పత్తి అవుతుందన్నమాట. 462 గిగావాట్లు మాత్రం ఉత్పత్తి అవుతుంది ప్రస్తుతం మన భారతదేశం యొక్క విద్యుత్ స్థాపక సామర్థ్యం. ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీ ఎంత అంటే ఇండియా యొక్క ఎనర్జీ కెపాసిటీ ఎంత అంటే 462 గిగావాట్లుగా ప్రస్తుతం ఉందన్నమాట. దీని ప్రకారం అతి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి ఎన్నవ అతిపెద్ద దేశంగా భారతదేశం ఉంది అంటే ప్రపంచంలో మూడవ అతిపెద్ద విద్యుత్తును తయారు చేస్తున్నటువంటి దేశము. అంతేకాకుండా ప్రపంచంలో అతిపెద్ద విద్యుత్తును వినియోగిస్తున్నటువంటి మూడవ దేశం కూడా భారతదేశమే. చూడండి, ఉత్పత్తి చేయడంలోనూ మరియు వినియోగించడంలో కూడా ప్రపంచంలో మూడో స్థానాన్ని మన భారతదేశం కలిగి ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మరో ప్రధాన పాయింట్ ఏంటంటే, మీకు చెప్దామనుకుంటున్న పాయింట్ ఏంటంటే, భారతదేశం ప్రస్తుతం అయితే శిలాజ్ ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేస్తున్నాము. అలాగే శిలాజేతర ఇంధనాలు అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా కూడా మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రస్తుతం మొత్తం ఈ 2 రకాలుగా కూడా మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి రెండింటికి సంబంధించినటువంటి మొత్తం డేటాని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్తాను. అదేంటంటే దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో ఎంత శాతాన్ని కేవలం శిలాజేత ఇంధన శక్తి వనరుల నుంచే ఉత్పత్తి చేయాలని ప్యారిస్ ఒప్పందంలో మన ఇండియా ప్రకటించడం జరిగింది, లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఇన్స్టాల్ కెపాసిటీ ఉంటుంది. ఆ ఇన్స్టాల్ కెపాసిటీలో 40% 40%
కేవలం నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచే మేము ఉత్పత్తి చేస్తామని ప్యారిస్ ఒప్పందం ప్రకారం మనం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ 40% ఎప్పటికీ లక్ష్యంగా పెట్టుకున్నారంటే 2030 నాటికి. 2030 నాటికి ఇండియా నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా మాత్రమే 40% ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తామని ప్యారిస్ ఒప్పందంలో భారతదేశం అనేది అగ్రిమెంట్ తను ఒక ప్రకటన చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేసింది. ఆ బ్లూ ప్రింట్ ఏంటంటే 2027 బ్లూ ప్రింట్ అనమాట. 2027 బ్లూ ప్రింట్. ఈ 2027 బ్లూ ప్రింట్ ప్రకారం దేశం ఉత్పత్తి చేసినటువంటి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 2027 నాటికి 2027 నాటికి ఎంత శాతం విద్యుత్తును కేవలం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందంటే 57%. చూడండి, ప్యారిస్ ఒప్పందంలో చెప్పిన దానికన్నా ఎక్కువ అనమాట. ప్యారిస్ ఒప్పందం చేసుకున్నప్పుడు ఏంటంటే ఇండియా అనేది 40%ని నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారానే ఉత్పత్తి చేస్తాను అని లక్ష్యం ప్రకటించింది. ఎప్పటికీ 2030 నాటికి 40% చేస్తానని. కానీ విత్ ఇన్ ఇండియాలో తను చేసుకున్నటువంటి 2027 బ్లూ ప్రింట్ ప్రకారం భారత ప్రభుత్వం అనేది 2027 నాటికి 57% నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారానే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తానని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే ఈ 2027 బ్లూ ప్రింట్ ప్రకారం 2027 నాటికి భారతదేశం ఎంత మొత్తంలో రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 275 గిగావాట్స్. 275 గిగావాట్స్ ఎనర్జీని కేవలం నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచే ఉత్పత్తి చేయాలని, తద్వారా 57%ని నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా, అంటే మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 57%ని నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారానే ఉత్పత్తి చేస్తానని 2027 బ్లూ ప్రింట్ అనేది ఈ మధ్య రిలీజ్ చేయడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్లు. నెక్స్ట్ దీనికి సంబంధించి మరికొన్ని రకాల కూడా మనం క్వశ్చన్ చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఎప్పటికల్లా దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 40% విద్యుత్ని శిలాజేతర శక్తి మండలం నుంచి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అంటే 2030 నాటికి. ఏ విధంగా ప్రశ్నించినా సరే నేను చెప్పే పాయింట్ ఒకటే, అదేంటంటే 2030 నాటికి 40% నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా, అంటే శిలాజేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేస్తానని మనం ప్యారిస్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంతకన్నా ఎక్కువగానే 2027 బ్లూ ప్రింట్ ప్రకారం 2027 నాటికి 57% నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్తో, కేవలం నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్తోనే, అంటే శిలాజేతర ఇంధన వనరులతో 275 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తానని కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా లక్ష్యంగా ప్రకటించుకోవడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఒక పాయింట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ విడుదల చేసిందండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మీకు ఒక క్వశ్చన్ చెప్తా. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం 30 నవంబర్ 2024న ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే భారతదేశం యొక్క మొత్తం టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది 457 గిగావాట్స్ అట. చూడండి, ప్రస్తుతం భారతదేశానికి మొత్తం విద్యుత్ సామర్థ్యం అనేది 457 గిగావాట్లు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ సిలబస్లో ఉన్నటువంటి బేస్ పాయింటే ఇది. వాట్ ఈజ్ ద ఇండియాస్ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అని అంటే 457 గిగావాట్స్. భారతదేశం యొక్క మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అంటే 457 గిగావాట్స్. ఈ 457 గిగావాట్లలో కూడా ఏ భాగాల నుంచి ఎంతంత వస్తుంది అనే దాని గురించి మనం ఇండియా గవర్నమెంట్ యొక్క క్లైమేట్ అండ్ ఎనర్జీ డాష్ బోర్డ్ ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డాష్ బోర్డ్ ఉంటుంది, క్లైమేట్ అండ్ ఎనర్జీ యొక్క డాష్ బోర్డు. ఆ డాష్ బోర్డులో ఈ మధ్య కాలంలోని ఈ ఒక డేటాని ఇచ్చారు. ఆ డేటా ప్రకారం ఏంటంటే మన ఇండియాలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ మొత్తం ఎనర్జీలో అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది కోల్, అంటే థర్మల్ విద్యుత్. బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతున్నది ఎంత పర్సంటేజ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ డేటా అండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. 47.65%. చూడండి, నేను చెప్తున్న డేటా ఎప్పుడుదంటే
30th నవంబర్ 2024న ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇదే డేట్తో ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా ఈ డేటా ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క క్లైమేట్ అండ్ ఎనర్జీ డాష్ బోర్డ్లో ఉన్నటువంటి డేటా అండి. ఇది జాగ్రత్తగా చూసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డేటా. అందులో ఇట్టి పరిస్థితుల్లో కూడా మిస్టేక్ జరిగే అవకాశం లేదు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మొత్తం ప్రస్తుతం భారతదేశం యొక్క ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత అండి? 457 గిగావాట్లు. మొత్తం విద్యుత్ ఎంత ఉత్పత్తి చేస్తున్నాము? 457 గిగావాట్లు. 457 గిగావాట్లు. ఇది ఎన్నిసార్లు గుర్తుంచుకుంటే అంత మంచిది. ఓకే, దీనిలో ఏ రంగాలు ఎంతంత ఉత్పత్తి చేస్తున్నాము అనేది ఒకసారి చూడండి. కోల్, బొగ్గు రంగం, దీన్ని థర్మల్ విద్యుత్ అంటాం. అంటే కోల్, బొగ్గుని వేడి చేసి దాని ద్వారా ఉత్పత్తి చేసినటువంటి వేడి నుంచి వాటర్ని బాయిల్ చేసి దాని నుంచి స్టీమ్ తయారు చేసి ఆ స్టీమ్ నుంచి టర్బైన్ రన్ చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. దాన్ని థర్మల్ విద్యుత్ అంటారు. ఆ థర్మల్ విద్యుత్ ద్వారా 47.65% మన భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నాము. దాని తర్వాత హైడ్రో పవర్. హైడ్రో పవర్ అంటే మనకు తెలుసు కదండి, మన హైడల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, జల ప్రాజెక్టులు. ఆ హైడ్రో ప్రాజెక్టుల ద్వారా 10.28% ఈ జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేస్తున్నాము. అంటే హైడ్రో పవర్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నాము. దాని తర్వాత బయో పవర్ ద్వారా 2.48% ఉత్పత్తి చేస్తున్నాం. బయో పవర్ ద్వారా 2.48. అలాగే విండ్ పవర్, పవన విద్యుత్ లేదా విండ్ పవర్ ద్వారా 10.50. పవన విద్యుత్ ద్వారా 10.50. భారతదేశం ఉత్పత్తి చేస్తున్న మొత్తం విద్యుత్తులో 10.50% విండ్ పవర్గా ఉంది. దాని తర్వాత ఏంటంటే సోలార్ పవర్, అంటే సౌర విద్యుత్. ఈ సోలార్ పవర్ ఎంత అంటే 20.62, 20.62%. మొత్తం భారతదేశం ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తులో 20.62% సోలార్ ఎనర్జీగానే ఉత్పత్తి చేస్తున్నాము. నెక్స్ట్ వన్ స్మాల్ హైడ్రో. అంటే ఈ హైడ్రో ప్రాజెక్టులు ఉన్నాయి కదండి, వాటిలో చిన్న ప్రాజెక్టులు అనమాట. చిన్న ప్రాజెక్టులు ఇవి ఎంత అంటే 1.11% ఆఫ్ ఎనర్జీ అనేది స్మాల్ హైడ్రో పవర్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి చేసి వాటిని వినియోగించి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ అనేది 5.56%గా ఉంది. 5.56%. అలాగే న్యూక్లియర్ పవర్ అంటే అణు విద్యుత్ ఎంత ఉత్పత్తి చేస్తున్నామంటే 1.79%. మొత్తం 100%. ఓకే, ఇది మనం ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం యొక్క కెపాసిటీ. ఎప్పటికండి? ఇప్పటి వరకు అంటే 2025 ఫిబ్రవరి వరకు కూడా ఈ డేటాయే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో ఉంది. అంత గంటాపదంగా నేను చెప్తున్నాను చూడండి, చాలా జాగ్రత్తమేనండి. ఇది అత్యంత రీసెంట్ డేటా. ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తే దీని మీదే క్వశ్చన్ ఇస్తాడు. ఇది వేరే పాత డేటాల మీద ఇవ్వడు, ఎగ్జాక్ట్గా ఈ డేటా మీద ఇస్తాడు. ఓకేనండి, ఈ డేటాను జాగ్రత్త చూసుకోండి. 30 నవంబర్ 2024 నాటికి, అంటే ఆ డేటా 2024 నవంబర్ 30వ తేదీన అప్డేట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే అప్డేషన్ ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో. కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఎనర్జీ డేటా ప్రకారం ప్రస్తుతం మన భారతదేశం యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది 457 గిగావాట్లు. దీనిలో అత్యధికంగా 47.65% థర్మల్ విద్యుత్తుగా ఉంది. అంటే బొగ్గును ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్నాము. ఇది మొట్టమొదటి స్థానాన్ని కలిగి ఉంది. ఇది ఫస్ట్ ప్లేస్. అంటే థర్మల్ విద్యుత్ అనేది మనం అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. నెక్స్ట్, దాని తర్వాత అత్యధికంగా ఉత్పత్తి చేసినది ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరే సొంతంగా చెప్పేయగలరు. అదేంటి? సోలార్ పవర్. అంటే 20.62%గా సోలార్ పవర్ ఉంది. దాని తర్వాత 10.50గా విండ్ పవర్ కలిగి ఉంది. దాని తర్వాత హైడ్రో పవర్ 10.28%గా హైడ్రో పవర్ కలిగి ఉంది. ఈ విధంగా మీరు ర్యాంక్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ఒక్కసారి మీరు గమనించండి. బొగ్గు ద్వారా 47.65%, హైడ్రో అంటే జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 10.28%, బయో పవర్ ద్వారా 2.48%, పవన విద్యుత్ ద్వారా 10.50%, సోలార్ పవర్ ద్వారా 20.62%. ఇక్కడ సోలార్ పవర్లో 3 రకాలు నేను చెప్పాను ఇంతకుముందు. ఏంటి? గ్రౌండ్ సోలార్ అని,
రూఫ్ టాప్ అని అండ్ హైబ్రిడ్ అని, ఈ మూడింటిని కలిపి 20.62 అనమాట. అలాగే స్మాల్ హైడ్రో ద్వారా 1.11% అని, ఆయిల్ అండ్ గ్యాస్ వినియోగించినటువంటి విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 5.56%, న్యూక్లియర్ ఎనర్జీ అనేది 1.79%, మొత్తం అంతా కలిపి 457 గిగావాట్ల ఎనర్జీ అనేది ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో మన భారతదేశంలో ఉత్పత్తి చేయడం జరుగుతోంది. ఓకేనండి. నెక్స్ట్ దీనిలోనే మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని ఒకటి చెప్తాను. అదేంటంటే ఒకసారి బోర్డు క్లీన్ చేసిన తర్వాత మీకు చెప్తా. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ది టాప్ 5 స్టేట్స్ విత్ కోల్ కెపాసిటీ అంటే మన బొగ్గును ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలు. మన భారతదేశంలో అత్యధికంగా కోల్ ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రాలు ఏంటి, ఏ రాష్ట్రాలు అత్యధికంగా కోల్ ఉత్పత్తి చేస్తున్నాయి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే 30th నవంబర్ 2024కి ఏ రాష్ట్రాలు అత్యధికంగా కోల్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ కోల్ ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రాల్లో ఒక్కొక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంటుంది, రెండో ప్లేస్లో మహారాష్ట్ర ఉంటుంది, మూడో ప్లేస్లో ఛత్తీస్గఢ్ ఉంది, అలాగే 4వ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంటుంది, 5వ ప్లేస్లో గుజరాత్ ఉంటుందన్నమాట. అలా మీరు ప్రతిదానికి సంబంధించి డేటాని ఇస్తే చాలా ఎక్కువ అయిపోతుంది అనుకోండి. సరే, ఓకే, నేను ఇచ్చేస్తాను. ఇండియాస్ క్లైమేట్ ఎనర్జీ డాష్ బోర్డ్ ప్రకారం మనం ఆల్రెడీ బుక్లో ఇచ్చామండి. ఈ డేటా అంతా కూడా మీకు ఆల్రెడీ ఇచ్చాం. ఈ డేటా అంతా కూడా మీకు 2024 జాన్యురీ నుంచి 2025 జనవరి 16వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ రీసెంట్ డేటాలన్నీ కలిపి ప్రతి యూనిట్లో, అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సిలబస్లో ఉన్నటువంటి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5కి సంబంధించినటువంటి కంప్లీట్ కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలన్నింటినీ కలిపి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఒక వరుసగా పెట్టి కేవలం కరెంట్ అఫైర్స్ ఇష్యూస్తో మాత్రమే ఒక బుక్ మనం ఏకలవ్య నుంచి విడుదల చేయడం జరిగిందండి. దాని పేరే 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేడెక్స్ అనే బుక్. ఇది మనం గాంధీవం యాప్లో ఉంటుంది. GANDEEVAM అని మీరు ప్లే స్టోర్లో గాంధీవం అని ప్లే స్టోర్లో టైప్ చేస్తే మీరు ఆ గాంధీవం యాప్ని మీరు పొందుతారు. ఆ గాంధీవం యాప్లో అది క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. దానిలో ఈ యాప్లో మీకు ఈ స్పేడెక్స్ బుక్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు అవైలబిలిటీ మీకు కనిపించకపోతే 9949449941 నెంబర్కి కాల్ చేయండి. మేము మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము. మీరు అత్యధిక మార్కులు సంపాదించడమే మా యొక్క ఆలోచన అనమాట. అందువల్ల తప్పనిసరిగా మీకు ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎవరైనా సరే ఆ పీడిఎఫ్ అవైలబిలిటీ లేదు అని మీకు భావిస్తే మీరు తప్పనిసరిగా నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే నేను తప్పనిసరిగా ఆ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేస్తాను. ఎక్కువ సాధ్యమైనంత వరకు ఏంటంటే మీరు అందరూ హయ్యెస్ట్ మార్క్స్ మీరు సంపాదించాలన్నదే నాకు ప్రధానమైనటువంటి ఆలోచన అనమాట. అందువల్ల తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. తప్పనిసరిగా చదవండి. చదవకపోతే మాత్రం తప్పనిసరిగా మీరు లాస్ అవుతారు. అది చదవకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల మీరు ఎవరికైనా కావాలనుకుంటే 9949449941కి కాల్ చేయండి. కాల్ చేసి ఈ బుక్ గురించి మీరు అడగండి. మీకు రేపు ఆల్రెడీ చాలా టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు తక్కువతో ముగిస్తున్నాను. రేపు మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్తో వేగంగా మీకు, అంతేకాకుండా ఈ మధ్య ఒక విషయం చెప్తాను. అదేంటంటే నిన్నే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యూనియన్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. యూనియన్ బడ్జెట్ చదవాలా చదవకూడదా అనే విషయంలో చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. నాకు కూడా కాల్ చేస్తున్నారు. నిజానికి ఏంటంటే ఇంకా పరీక్షకి 23 రోజులు ఉంది. ఈ 23 రోజులు అంటే ఇప్పుడే పేపర్ ప్రిపరేషన్ అనేది జరుగుతోంది కాబట్టి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మాత్రం తప్పనిసరిగా చూసుకొని వెళ్ళడమే మంచిదనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మీరు ఏమాత్రం కూడా చాయిస్ తీసుకోకూడదనే ఉద్దేశం ఉంటే మాత్రం తప్పనిసరిగా చదివి తీరండి. ఈ బడ్జెట్ గురించి కంప్లీట్ వీడియోని నేను రేపు అందిస్తాను. ఆల్రెడీ నేను స్టడీ చేయడం గురించే ఈరోజు లేట్ అయింది వీడియో చేయడం. దాన్ని మొత్తం స్టడీ చేసి అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడిగే క్వశ్చన్లు ఏ విధంగా అడిగే అవకాశం ఉంది బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఈ సర్వే అండ్ బడ్జెట్ సంబంధించినటువంటి ఏ పాయింట్స్ మీరు పర్ఫెక్ట్గా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొత్తగా బుక్ తీసుకొని ఆ బడ్జెట్ని చదివేటటువంటి టైం లేదు. అందువల్ల ఏంటంటే ఆ పాయింట్స్ ఏ పాయింట్స్ అయితే మీరు చదవాలి అనే దాని గురించి నేను రేపు వీడియో చేస్తాను. ఆ వీడియోని తప్పనిసరిగా చదివి తీరండి, చూడండి. అది చూస్తే మీకు తప్పనిసరిగా ఇంకే బుక్ చదవాల్సిన పని ఉండదు. ఆ ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి కూడా నేను బడ్జెట్కి సంబంధించి సర్వేకి సంబంధించినవి నేను రేపు వీడియో చేసి మీకు పెడతాను. అవి ఒక్కటే వింటే మీకు సరిపోతుంది. చాలా వరకు కూడా సరిపోయే అవకాశం ఉంది. అందువల్ల చాయిస్ తీసుకోకండి.
ఈ బడ్జెట్ అండ్ సర్వే కూడా చూస్తేనే మంచిదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే 9949449941కి కాల్ చేయండి. లేకపోతే ఈ గాంధీయం యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మన ఈ డిస్క్రిప్షన్లో, అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ నుంచి కూడా మీరు గాంధీయం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.